ఒకప్పుడు రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు నివసించేవాడు. అతనికి డబ్బు తక్కువగా ఉన్నప్పటికీ, అతని హృదయం నిజాయితీతో, దయతో నిండిపోయి ఉండేది. అతడు ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు, తనది కాని దేనినీ ఆశించేవాడు కాదు. ఒక రోజు రామయ్య తన పొలానికి వెళ్తుండగా, దారిలో ఒక సంచి కనిపించింది. ఆ సంచిలో చాలా బంగారు నాణేలు ఉన్నాయి. క్షణకాలం అతడు ఆశ్చర్యపోయాడు కాని అతనిలో లోభం కలగలేదు. అతడు మనసులో ఇలా అనుకున్నాడు, ఇది నాది కాదు, ఎవరో దీన్ని వెతుకుతుంటారు. రామయ్య ఆ సంచిని తీసుకుని గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి విషయానికి మొత్తం చెప్పాడు. గ్రామ పెద్దలు ఈ విషయాన్ని గ్రామం అంతటా ప్రకటించారు. కొద్దిసేపటికి ఒక వ్యాపారి వచ్చి ఆ సంచి తనదేనని చెప్పాడు. అతడు ఎంతో ఆనందపడి రామయ్యకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు. వ్యాపారి రామయ్యకు బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కాని రామయ్య వినయంగా, నిజాయితీగా ఉండడం నా కర్తవ్యం, దానికి బహుమతి అవసరం లేదు అని చెప్పాడు. రామయ్య నిజాయితీ చూసి గ్రామస్తులందరూ అతనిని ఎంతో ప్రశంసించారు. ఆ రోజు నుంచి రామయ్య అందరికీ ఆదర్శంగా మారాడు. నీతిబోధ: నిజాయితీ ఎల్లప్పుడూ గౌరవాన్ని తీసుకువస్తుంది.